నేను ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉన్నా. నా భర్తను తీసుకొని నేను వెళ్ళిపోతా, ఇక్కడ నుంచి వెళ్ళిపోతా. పోతావా? పో, ఇప్పుడే పోవే. ఆటో మాట్లాడన్నా, లేకపోతే ఏసీ కారు మాట్లాడన్నా. నువ్వు పోయినాక వారం అన్న తిరగది. నీ మొగనికి లారే గుద్దచ్చు, లేకపోతే ట్రాక్టరే గుద్దచ్చు, లేకపోతే తల మీద బండ రాయే పడచ్చు. ఇదంతా ప్రమాదంలో జరిగిందని ఊరంతా నమ్మినా నువ్వు మాత్రం నమ్మద్దు. ఎందుకంటే అదంతా చేపిచ్చింది నేనే. ఇప్పుడు పోతావా? పోవే, పో. ఇంకా చూస్తానవేందే? పోవే, పో. ఏంది బిడ్డ ఇంకా తయారైతాను? చెప్పనా? తయారుగా దావకానకు పోవద్దా? అట్నుంచి అటే షాపింగ్ కూడా పోదాం. నీకున్ను అల్లునికి బట్టలు తీసుకుంటా బిడ్డ. పా, చెప్పన తయారుగా. పిల్ల ఛీ, నీకంటే ముందు ఆ పిల్లిని చంపాలని. ఇక్కడ జరిగిందంతా మీ తమ్ముడికి చెప్పినామనుకో, రేపో మాపో మీ అయ్య అత్తడు ఊరికెళ్ళి. వచ్చిన తర్వాత మంచిగా తింటాడు, పండుకుంటాడు. పండుకున్నోడు తెల్లారి అస్సలకే లేవడు. చూసేటోళ్ళందరూ నిద్రల్నే చచ్చిపోయింది అనుకుంటారు. కానీ చంపేది నేను. నీకు దండం పెడతా బిడ్డ, ఈ చేతులతోని మీ అయ్యను చంపిపియకు. నువ్వు చంపిపియవు, ఎందుకంటే నువ్వు తెలివిగల్లదానివే. అర్థమైతాందా? సిరి, సిరి, చాయ్ తీసుకురా. అవును కానీ చిన్నమ్మలు ఫోన్ చేసేది, వాళ్ళు దేవునికి పెట్టుకుంటారట, రమ్మన్నారు. ఇక మనం కూడా పెళ్ళైన కంచెలు ఇంతవరకు పోలేదు. ఒకసారి పోయేద్దాంపా. ఏడికండి పోయేది? ఇప్పుడు నాకు 9 నెలలు, పైగా ఎండలంటే ఎండలు కొడుతున్నాయి. ఈ టైంలో అటు ఇటు తిరుగుడు అవసరమా? నేనే కాదు, నువ్వు కూడా ఏడికి పోలేదు, సంప్రాంతి ఇంటికన్నా ఉండు. ఇవరకు పోలేదు కానీ అందుకని అడుగుతున్నా. అరే ఏం అద్దంటున్నావు కదా, చెప్తే అర్థం చేసుకో. అమ్మా, నువ్వు రాకూడదురా, నీకు ఎవరు నేర్పడరా? సరే, నా ముచ్చట పక్కకెట్టి అయినా నీకు ఇది ఎట్లా నచ్చింది? నువ్వు లగ్గం చేసుకుంటా అంటే 10 ఊళ్ళు తిరిగి ఇంకనే మంచుని పడుకత్తు. అరే చిన్న, ఏం మాట్లాడుతున్నావురా? ఏమో, అరే నీకేం పని పడలేదారా? ఏదో మా అక్క మీద ప్రేమ ఉండి నా లోకి తీసుకొచ్చుకున్నావు, దాని వెనక తోకుంటావురా. నీ బతుకు పాడవాడా, సిగ్గు అనిపించలేదురా? ఇంకెట్లుంటావురా? నేనైతే ఊరేసుకుని. అరే చిన్న, ఆయన ఎవరు? నీ అక్కకు మౌడు నీకు బావరా? పిచ్చి పిచ్చుకున్నావా ఏంది? రే చిన్న, నోటికి ఎంత అంత మాట్లాడుతున్నావేంద్రా? నీ అక్క ముఖం చూసి ఇచ్చి పెడుతున్నారా? అరే నువ్వేంద్ర నన్ను విడిచిపెట్టేది? నీ అక్క నిన్ను అయ్యనా తీయాలా? అరే తమ్ముడు, అరే చిన్న, ఏం మనిషివురా నువ్వు? ఆయన ఈ ఇంటి అల్లుడు, ఆయన మీద చేయవారు.
అరే నీకు తాగుడే అలవాట్లేదు, ఈ తాగుడే వల్ల తాగుపించిండ్రా. అరే అల్లుడు కూడా అరే నీకు ఇంకా సిగ్గులేదు అరే ఎట్లుంటారు మాట్లాడు. అమ్మ తమ్ముని కొట్టకమ్మా. అల్లుడు నీకు దండం పెడతా బిడ్డ, వానికి అసలు తాగుడే అలవాట్లేదు. అసొంటిది వానికి ఎవరు ఎక్కిచ్చి చెప్పిరో, ఎవడు తాగుపిచ్చిండో వానికి. నీకు దండం పెడతా బిడ్డ, వాని మాట పట్టుకొని మీరు ఇంట్లోకి వెళ్ళి పోకురు, ఈయనే ఉండరు బిడ్డ, వానికి ఏం తెలియదు. నీకు దండం పెడతా, నీ కాలు మొక్కుతాను. బతులాడుతాను దండం పెడతాడు అక్కడ బూతులకు వచ్చింది చిన్నంతరం పెద్దంతరం లేదురా అల్లుడు నీకు దండం పెడతా బిడ్డ, జరువు కాబట్టి. ఏం పుట్టిందిరా బాగా మీకు ఎదురు మాట్లాడతాను. ఆయన నీకన్నా పెద్దోర్రా, పెద్దంతరం చిన్నంతరం లేదా అరా నీకు? నువ్వు కూడా ఏంటండి, మా తమ్ముడు ఏదో తాగి వాగుతుండు, ఆమెతో నువ్వు పెట్టుకుంటావు ఎందుకు? చిన్న పిల్లల లెక్క పెద్దనే ఇంకెట్లుండి బుద్ధి మరి ఎంత దొరుకుతుందో మాట్లాడుతుండు ఆడుకుంటున్నా. అరే తమ్మ ఊకోరా. అల్లుడు నీకు దండం పెడతా, వారి మాట ఏం పట్టించుకోకురి, మీరు ఇంట్లోకి వెళ్ళి పోకురు బిడ్డ. అద్దు చూడే, ఈ ఇంట్లో నాకు ఇంత అవమానం జరిగిన తర్వాత ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండదు. పొరపాయం నుంచి అది కాదండి, ఇప్పుడు నాకు 9 నెలలు పడ్డాయి. మన ఇంటికి పోతే రేపో మాపో నేను డెలివరీ అయితే నన్ను ఎవ్వరు చూసుకుంటారు? ఇక్కడ ఉంటే మా అమ్మ నన్ను చూసుకుంటుంది. మా తమ్ముడు ఏదో తాగి వాగుతుండు అంతేగాని ఆడు చెడ్డోడేం కాదు. ఏమనుకోకండి, అందుకే నేను పొద్దున్న నచ్చ చెప్తా కానీ ఇక్కడనే ఉందాం. అల్లుడు అద్దు బిడ్డ, ఇల్లు నిడిచిపెట్టి ఎటు పోకురి. నా బిడ్డకు అసలుకే నెలలు నిండినాయి, రేపో మాపో అయితే డెలివరీ అవుతుంది. ఇప్పుడు ఇట్లా నా బిడ్డ నా ఇంట్లోకి వెళ్ళి వేయింది అనుకో, ఊళ్ళో చూసేటోళ్ళు అందరూ ఈమె మరవన్న తల్లి బిడ్డను చక్కగా చూసుకోలేదని అంటారు. ఇప్పటికే నా బిడ్డను మంచిగా చూసుకుంటలేదని మందందరూ పాట పాడతాను. బిడ్డ అద్దు, నా బిడ్డని ఇన్నే ఉంచు, నువ్వు కూడా ఇక్కడనే ఉండాలుడు. వాని మాటలు పట్టించుకోకు, వానందుకు నేను తప్పైందంటాను. ఇంకేంది బిడ్డ? సరేపా, ఇంట్లో పంపా. అరే నువ్వు ఇంకొకసారి తాగి అక్క జోలికి బావ జోలికి పోయినావనుకో, నేను సంపి బొంద పెడతా. సప్పుడేకుండు. అరే పోరా, నా ఇంటికి వెళ్ళి పోరా, సిగ్గులేని బతుకు ఎందుకు బతుకుతున్నావురా? అరే పోరా, ఎవరో పని చేసుకుని బతుకురా బయట, పోరా ఇంటికి. రే పోరా, ఎందుకురా ఈ బతుకుని బతుకు గాలిపోను. బుచ్చగాడు బతుకుతాను కాదురా బయట ఏదో పని చేసుకొని. ఆడకన్నా అధ్వానం ఉన్నావురా నువ్వు రాములా. ఇండ్రా రే, నువ్వు మాకేడ దొరికినావురా, నీ దొరుకుడు గాలిపోను. పోరా రే. ఏమండి ఎటు పోతున్నావు? నాకు చెప్పకుండా చేయకుండా పోతున్నావు? అదేం లేదే, తెలిసిన వాళ్ళు పక్క రైస్ మిల్ల గుమస్తా పని ఉందన్నారే, అది ఇద్దరో లేదో కనుక్కుందామని పోతున్నా. అవునా? ఇగో బిడ్డ హాల్దా. ఏంది గుమస్తా పనా? గుమస్తా పని లేదు ఏం లేదు. మా నాన్న ఊరికేం చచ్చినట కొన్ని డబ్బులు ఇప్పిస్తా, దాంతో ఏదైనా బిజినెస్ పెట్టుకో, అంతే తప్ప ఎవరి దగ్గర పనిచేసి నాకు ఇష్టం లేదు. ఏందయ్యా రైస్ మిల్లుల పనా? ఈ చుట్టుపక్కల ఊర్ల కన్నా పెద్ద రైస్ మిల్లు అదే. అందులో పనొచ్చుడు అంటే ఎంత పెద్ద గొప్ప. అందులో పనొద్దు అంటానవేందే నువ్వు? అయ్యా నువ్వు ఆ రైస్ మిల్లులోకి పనికో, దీని మాటలు ఏం పట్టించుకోకు. పని చేసుకోకపోతే ఎట్లుంటది బిడ్డ? పనికో. ఆగు, నేను చెప్తున్నా కదా నువ్వు పని చేస్తున్న నాకు ఇష్టం లేదని. అంతగా నన్ను చేయబుద్ధి అయితే నాకు కొడుకన్న బిడ్డ అన్న పుట్టినాక తర్వాత వేసుకుందావు. అప్పటిదాకా పనికి పోయినావు అనుకో నా మీద ఒట్టే. అయ్యో బిడ్డ అది పిచ్చిది, గట్నే మాట్లాడుతుంది. నా బిడ్డను చూసుకోవడానికి నేనున్నా కదా, నువ్వు పనికి పో. నువ్వు ఇట్లా పనికి పోలేదనుకో నీ ప్లేస్లా ఇంకొకరు ఎక్కుతారు. పో బిడ్డ పో. బుజ్జి నువ్వు పాలు తాగు బిడ్డ, పాలు తాగే. అల్లుడు నువ్వు బిడ్డ, నేను నా బిడ్డను చూసుకుంటా కదా, పో.
పాలు తాగు బిడ్డ. అయ్యో పిచ్చిదానా, నువ్వు పాలు తాగినవా? నువ్వు ఇంత ఈజీగా పాలు తాగుతావని నేను అనుకోలేదే. చెప్పు బిడ్డ, నీ చివరి కోరికేందో చెప్పే, నెరవేరుస్తా. అయ్యో నా తల్లిగాని తల్లి అంటే నన్ను పాలల్లో విషం కలిపి నన్ను నా బిడ్డని ఎంపుదామని చూసినావా? నువ్వు ఎప్పుడైతే నన్ను సంపుదామని నా ఇంటికే నన్ను తీసుకొచ్చినావో అప్పటి నుంచి నా జాగ్రత్తలో నేనున్నా. అయినా పిన్ని పాలకు మజ్జిగకు తేడా తెలకుంటున్నావా? నేను దాగింది మజ్జిగ, పాలు కాదు. అర్థమైతుందా? మరి నేను విషయం కలిపిన పాలేం చేసింది? నేను ఈ ఇంట్లో ఉండగా నా అక్క మీద చిన్న గీత కూడా పడనియ్యా అమ్మా. ఏమైంది పండుకున్నావు? తలకాయ ఎంత తిరుగుతుందయ్యా? తిరుగుతుంది. నా బిడ్డను చంపాలని అన్నప్పుడు తిరుగుతుంది. కానీ అట్లాంటి ఆలోచనలు వస్తేనే ఇట్లా నెత్తునే పడుతుంది నీకు. నువ్వు నాకు తెలిసా అని నేను ఎందుకని పోనీ చూసుకుంటాను ఊరుకుంటున్నా అట్లా. మన బిడ్డను నేనెందుకు చంపుతానయ్యా? ఎందుకా? ఆస్తి కోసమే. ఆస్తి కోసమా? ఆస్తి కోసం మన బిడ్డ నేనెందుకు చంపుతానయ్యా? అయినా ఈ ఆస్తి అంతా మనది కాదా? ఆస్తి కోసమే కదా నా బిడ్డను చంపాలని చూసింది. కానీ నీకు తెలియని విషయం ఏంటంటే నా బిడ్డ ఎప్పుడో నీ పేరు మీద రాసింది ఆస్తి. ఏంటి? నా పేరు మీద రాసిందా? నేను నమ్మా. నా పేరు మీద రాసుడేంది? నువ్వు నమ్మకపోతే మన నాని అని పిలుస్తా. నాని, అరే నాని. ఏందిరా చిన్న, నీ అయ్య చెప్పేది నిజమా? ఆస్తంతా నా పేరు మీదనే ఉందా? మాట్లాడరా చిన్న. అవునే, నాన్న చెప్పింది మొత్తం నిజమే. నీకు అసలు తెలియని ముచ్చట ఏంటో తెలుసా? అక్క ఎన్నోసార్లు నువ్వు చంపుదామని చూసినావు. ఆ రోజు పాలలో విషయం కలిపి నువ్వు చంపుదాం అనుకున్నా కానీ పాలు వారవచ్చి నేనే కాపాడింది. అక్క ప్రేమించి పెళ్లి చేసుకుందన్న కోపం తప్ప నాకు దాని మీద ఎలాంటి కోపం లేదే. కానీ నువ్వు ఆస్తి గురించి దాన్ని చంపుదాం అనుకున్నావు. చీ, నీ అసలు దాని కడుపులో నేను ఎట్లా పుట్టిందే? నాకు చిగ్గు అనిపిస్తుంది. అయ్యో అయ్యో అయ్యో, నేనెంత పిచ్చిదాన్ని. నా కడుపులో పుట్టిన బిడ్డ కూడా నా కోసం ఇంత ఆలోచించదు. ఈ ఆస్తి అంతా నా పేరు మీద రాసి ఈ ఎక్కడో దిక్కులేదు నా లెక్క బతుకుతాంది నా బిడ్డ. ఎంత పెద్ద తప్పు చేసిన నేను. నా చోటది బతకద్దు.